स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే నృసింహస్వామి అవతార వైశిష్ట్యం ఏమిటి? నృసింహ జయంతి నాడు పాటించవలసినటువంటి నియమాలేంటి? లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. నృసింహ ఆరాధన వైశాఖ మాసానికి ప్రత్యేకం. నృసింహ జయంతి చతుర్దశి నాడు ఏర్పడుతున్నది. అవతారాలలో నృసింహ అవతారానికి ఉండే ప్రత్యేకత చాలా విభిన్న అంశాలతో చాలా విశేషాంశాలతో కూడుకొని ఉన్నది. పరమ విష్ణుద్వేషి అయినటువంటి ఆ హిరణ్యకశ్యపుడు ఎలా ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ లోకానికి దర్శనమివ్వాలో హిరణ్యకశ్యపుడు సంకల్పం చేశాడు. ఆయన సంకల్పం ప్రకారమే ఈ విధంగా మనమంతా నృసింహుడిని దర్శనం చేసుకోగలుగుతున్నాం. పరతత్వమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇలాంటి రూపం ధరించాలి, ఇలా నాకు ముక్తిని మోక్షాన్ని కైవల్యాన్ని అనుగ్రహించాలి అని ఆ హిరణ్యకశ్యపుడు సంకల్పం ఉన్నది కనుకనే ఇలా స్వామి కనిపించాడు. ఇంటిలో బయట కాకుండా సూర్యోదయం సూర్యాస్తమయం కాని వేళలో మనిషి జంతువు కాకుండా ఏ ఆయుధములు ఉపయోగించకుండా తీవ్రమైనటువంటి రూపంతో అలాంటి రూపంతో నాకు మరణం కావాలి అనడంతో అలాంటి రూపంలో నృసింహుడు ఆవిర్భవించాడు కనుక ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు పోతనామాచ్యుల వారి భాగవతం అంతా మనమంతా కూడా స్మరిస్తూ ఉంటాం. నృసింహుడి ఆరాధనలో బెల్లం పానకం, పెసరపప్పుతో చేసిన వడపప్పు ఈ రెండూ ప్రధానమైనవి. నృసింహస్వామి వారిని ఆరాధన చేసేటటువంటి క్రమంలో సంసార ఘోర గహనే చరతో మురారే ఆరోగ్ర భీకరముగ ప్రమనార్థితస్య ఆర్తస్య మత్పర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరహోత్పాదుల వారిని రక్షించేటటువంటి సందర్భంలో పద్మపాదుల వారు అలవోకగా అనర్గళంగా చేసినటువంటి స్తోత్రమే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. స్వామి చేతిని అలా ఊతగా ఇచ్చి నన్ను కాపాడుగాక. అహోబిల క్షేత్రం కావచ్చు, యాదగిరి కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఏ క్షేత్రమైనా కూడా సింహాచలంతో సహా ఎక్కడ చూసినా మనం లక్ష్మీ నరసింహస్వామి వారిని కీర్తించేటటువంటి తరుణంలో అధిక భాగం ఈ వైశాఖ మాసంలోనే. ఈ మాసమంతా వసంత ఋతువుకు సంబంధించినది అయినప్పటికీ ఉష్ణశక్తి విపరీతంగా ఉండేటటువంటి కాలం ఇది. తీవ్రమైన ఈ ఉష్ణాన్ని నియంత్రించేటటువంటి శక్తి, ఆరోగ్యదాయకమైనటువంటి ఉష్ణాన్ని ప్రేరేపించేటటువంటి మిరియపు గింజలు, కుజ సంబంధమైనటువంటి బెల్లానికి ఉంది. నీరు చంద్రుడు, బెల్లం కుజుడు, మిరియముల గింజలు రవికి సంబంధించినవి, సూర్యునికి సంబంధించినవి అని జ్యోతిషం వివరిస్తుంది. ఈ మూడింటి తేద చేసినటువంటి పదార్థాన్ని పానకంగా స్వామికి సమర్పించడం, మంగళగిరిలో ఆ స్వామిని పానకాల స్వామినే మనం సంబోధించడం, ఈ నేపథ్యంలో నరసింహస్వామి వారిని కీర్తించినట్లయితే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ మనకు లభిస్తాయి అంటుంది జ్యోతిషం. అలాగే ఈ దేశానికి, మన భారతదేశానికి జ్యోతిష శాస్త్రం సూచించినటువంటి దైవం, క్షేత్ర దైవం నృసింహస్వామి కనుక నృసింహస్వామి వారిని వైశాఖ మాసంలో ఎంతగా మనం కీర్తించగలిగితే మన ఇంటిలో అంత శ్రేయస్సు మనకు చేకూరుతుంది. ప్రత్యేకంగా దేవతారాధన చేసేటటువంటి చోట పూజాగృహంలో ఒక మట్టితో స్తంభమును నిర్మించి ఆ స్తంభం ఎదురుగా దీపమును వెలిగించి వడపప్పు పాయసం లేదా పానకం వీటిని నివేదనగా సమర్పించడం, లేదా ఇంటిలో ఒక స్తంభం చక్కగా కనిపించినట్లయితే ఆ స్తంభాన్ని అలంకరించి స్వామివారిని స్మరించడం, ఇవన్నీ కూడా ఆచరించాలి అంటూ శాస్త్రం ఒక విధానాన్ని మనకు సూచించింది. ఇది పద్ధతి. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే కొన్ని సంప్రదాయాల ప్రకారం భోజనం చేసే ముందు కంచం చుట్టూ నీళ్లు తిప్పుతారు కదా, భోజనం అయిపోయిన తర్వాత కూడా ఆ రకంగానే చేయాలా? ఈ పద్ధతిని ఏమంటారు? ఏ పద్ధతి అయినా, ఏ సంప్రదాయమైనా ఆహారాన్ని మనం స్వీకరించే కంటే పూర్వం ఈ ఆహారం పరమాత్మకు సంబంధించింది అంటూ నివేదన చేయడం,
నైవేద్యం పేరిట గుర్తించడం. తదుపరి ఈ పదార్థములలో కొంత జీవకోటికి చెందినది అంటూ విడిగా ఆ పదార్థం పళ్ళానికి బయట పెట్టడం. తదుపరి ఇది నా పదార్థము, నాకు మాత్రమే సంబంధించినది అని నిర్ణయం చేసే విధంగా అరచేతిలో కాసింత నీరు పోసుకొని గాయత్రీ మంత్రమును మనస్సులో స్మరిస్తూ ఆ పదార్థం ఉన్న పళ్ళం చుట్టూరా కూడా సవ్యంగా చుట్టూరా వృత్తాకారంగా నీరు పోయడం. దీనికి పరిషేచన అని పేరు. అలాగే ఇలా చేయి పుచ్చుకొని గోకర్ణ మాత్రంగా నీరు పోసి స్వీకరించడం ఆపోషణము అని పేరు. శాస్త్రం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా పరిషేచన మాత్రమే ఎవరికి వారు చెయ్యాలి. ఆపోషణము, అపహ అంటే నీరు, అరచేతిలో పోసుకున్నటువంటి ఆ నీరు అలా ఎవరికి వారు నీరు పోసుకొని స్వీకరించకూడదు. ఇంట్లో ఎవరైనా బంధువులు, ఆత్మీయులు, అన్న, తండ్రి, ఇతరులు ఎవరైనా కూడా, మహిళలు అయినా పర్వాలేదును, ఎవరైనా కూడా వేరే వారు అరచేతులు ఆ నీరు పోస్తే ఆ నీటిని మనం ఆపోషణంగా స్వీకరించి ఆ తరువాత 5 సార్లు ప్రాణాహుతులను వేసుకోవాలి. నెయ్యి కలిపిన ఆ మెతుకులను అలా నోట వేసుకుంటే లోన ఉండేటటువంటి వైశ్వానరుడు అనే ప్రాణశక్తికి బలం చేకూరుతుంది. ఆ తర్వాత మనం కుంభం లాగించినా కూడా అది శరీరానికి బలాన్ని ఇస్తుంది. ప్రారంభంలో తీసుకునే ఈ 5 మెతుకులు మాత్రమే వైశ్వానర అన్న పేరు గల ఆ ప్రాణానికి శక్తిని ప్రసాదించేది అవుతుంది. ఇలా ఆరంభంలో చేసిన తరువాత చివరలో కూడా పళ్ళల్లో ఉండే పదార్థం అంతా మనం తినకూడదు. ఏ పదార్థం కలుపుకున్నా కూడా ప్రారంభంలో కొంత పదార్థాన్ని బయట పెట్టి మిగిలిన దానినే మనం స్వీకరించాలి. ప్రతి పదార్థాన్ని కూడా కొంత మనం పారవేయాలి అంటుంది శాస్త్రం. అనేక క్రిములు, అనేక జీవకోటి మనం విడిచిపెట్టే ఈ ఆహార పదార్థాలపైన, నీటి బిందువులపైన ఆధారపడి ఉంటాయి. చివరలో కూడా అరచేతిలో నీరు పోసుకొని అర్థినా ముదకం దత్తం అక్షయ్యము ప్రతిష్ఠతు అంటూ విడిచిపెట్టాలి. ప్రారంభంలో తిప్పాలి, చివరలో కూడా అరచేతిలో నీరు పోసుకొని ఆ నీరు కాసింత త్రాగి కాసింత మాత్రమే మిగతా నీటిని విడిచిపెట్టాలి. ఆ విధంగా ఆరంభంలో చివరలో 2 సార్లు కూడా చేసేటటువంటి ఈ పద్ధతి ఏ సంప్రదాయంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే పదార్థం అంతా కూడా నాకే కాదు, సమస్త జీవకోటికి కూడా చెందినటువంటిది అనేటటువంటి ధర్మబుద్ధిని మనలో పెంచే నిమిత్తమే ఈ పద్ధతి. ఇక మళ్ళీ కంచం కడిగే పని లేకుండా అంత శుభ్రంగా తినివేయడం దోషం, అధర్మం. చెయ్యి మళ్ళీ కడుక్కునే అవసరం కూడా లేకుండా కొంతమంది ఆ వేళ్ల మధ్యలో ఉండే పదార్థాన్ని కూడా శుభ్రంగా స్వీకరించేస్తూ ఉంటారు. ఇది ఇంకా పాపం, మహాదోషం. ఆ అన్నాన్ని ఇలా మనం పెడచగడితే కూడా మహాదోషము అంటుంది శాస్త్రం. అన్నాన్ని అదే పనిగా చూడడం కూడా దోషమే అంటుంది శాస్త్రం. కనుక అన్నాత్ భూతాని జాయంతే జాతాన్ని అన్నేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని. వేదంలో ఎంత ధర్మం చెప్పబడి ఉన్నది ఈ భోజనం స్వీకరించే విధానం అంటే, ప్రారంభంలో నీరు త్రిప్పడం ద్వారా ఇంత పదార్థమే నాది, కొంత బయట వదిలిపెట్టాను అనే ధర్మబుద్ధి. చివరలో నీరు త్రిప్పడం ద్వారా ఈ విడిచిపెట్టిన పదార్థం ఏదన్నా ఉంటే అది కూడా మిగతా జీవజాలానిదే. చివరకు నా చేతిని ఇలా శుభ్రం చేసుకునే సమయంలో విడిచిపెట్టేటటువంటి నీరు కూడా అర్థినా ముదకం దత్తం అక్షయ్యము ప్రతిష్ఠతు. ఇంతటి ధార్మిక బుద్ధితో ఉన్నవే ఈ ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మ మార్గాలు అన్నీ కూడా. ఎడమ చేతితో, ఎంగిలి చేతితో కాకికి కూడా చెయ్యి విదిల్చని కఠినాత్ముడు అని ఎవరినైనా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. వరవిక్రయం అనేటటువంటి నాటకం కాళ్ళగురు నారాయణరావు గారు రాశారు. అందులో ఆ పాత్ర ఎడమ చేతితో ఇలా కాకికి కూడా చెయ్యి విదిల్చినటువంటిదే అనే మాట ఒకటి వస్తుంది. అలా చేయకూడదు. ఇది ధర్మం చెప్పే మార్గం. గురుగారు, మన జాతక చక్రంలో 12 గడులు ఉంటాయి. వీటిని 12 రాసులతోటి మనం పిలుస్తూ ఉంటాం. ఈ 12 రాసులు 9 గ్రహాలు, వీటితో కలిపి మన జీవితంలో జరిగే విషయాల్ని మనం తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఒక వ్యక్తిని అతడి చేతికి ఉండే కలం, అతడి జేబుకు ఉండే కలం, చేతిలో ఉండే కలం, జేబుకు ఉండే కలం, పెన్ను,
దాన్ని చూచి ఎన్ని విషయాలు మనం గమనించవచ్చో. ఆ పెన్ను చాలా ఖరీదైనది, ఇతడు ధనవంతుడై ఉంటాడు. ఆ పెన్ను కాస్త సరిగా లేదు, కాకపోవచ్చును. అలాగే ఆ పెన్నుతో ఎన్నో పనులు చేయవచ్చును, బెదిరించవచ్చును, వ్రాయవచ్చును. ఎలా ఊహించగలుగుతామో, వ్యక్తిని చూచి, వ్యక్తి ముఖంలో ఉండేటటువంటి కళవెళికలు అన్నీ చూచి ఎలా మనం గ్రహించగలుగుతున్నామో, వ్యక్తి ధరించినటువంటి దుస్తులు, వస్త్రేణ వపుష వాచ విద్యజ వినయేన చ, ప్రతి విషయం కూడా ఎదుటి వారి గురించి ఎలా మనకు తెలియజేస్తుందో, అదేవిధంగా జాతక చక్రంలో ఉండే 12 గడులు అనంతమైన విషయాలను మనకు తెలియజేస్తాయి. మొదటి గడి లగ్నం శరీరం గురించి వివరిస్తుంది. రెండవ గడి కుటుంబము, ధనము. మూడవ గడి సోదరీ సోదరుల మధ్య అనుబంధము. నాలుగవ గడి చదువు గురించి, తల్లి ప్రేమ గురించి. ఐదవ గడి సంతానం గురించి. ఆరవ గడి శత్రువులు ఎంతమంది అన్న విషయం గురించి. ఏడవ గడి జీవిత భాగస్వామి గురించి. ఎనిమిదవ గడి ఆయుర్దాయ జీవన ప్రమాణాల గురించి. తొమ్మిదవ గడి దూర ప్రయాణాలు, తండ్రి ప్రేమ, ఆర్థిక లాభాలు. 10వ గడి ఏ వృత్తి చేస్తున్నాం, వృత్తి వ్యాపారాల గురించి. 11వ గడి లాభాలు ఏమైనా మిగులుతున్నాయా. 12వ గడి ఎలా ఖర్చు పెడుతున్నాం, పుణ్యం కోసం ఖర్చు పెడుతున్నామా, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఆసుపత్రులకు ఖర్చు పెడుతున్నామా. 12వ గడి ఖర్చుల గురించి. ఇలా 12 గడులు జీవితంలో ఉండే అన్ని విషయాలను సమగ్రంగా ఒక అవగాహనను మనకు అందిస్తాయి. ఇది శాస్త్రం. తెలుసుకునే ప్రయత్నం చేస్తే మట్టుకు ఖచ్చితంగా జ్యోతిషం ఒక వ్యక్తి గురించి అంచనా కట్టే విధంగా మనకు అవగాహనను అందిస్తుంది. ఇక మరో సందేహం ఏంటంటే, పుట్టు వెంట్రుకలను తీయించడం కోసం మనం తిరుపతి, శ్రీశైలం వంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడే తీయిస్తూ ఉంటాం. ఎందుకని తీర్థక్షేత్రాలలోనే మనం పుట్టు వెంట్రుకలను తీయించాలి? ఏ వయసులో తీయించాలి? పుట్టు వెంట్రుకలు చౌలం అన్న పేరిట ప్రసిద్ధం. సంప్రదాయాలలో సంస్కారాలు అనేటటువంటి వాటిని 48 సంస్కారాలను అగ్నిపురాణం వివరిస్తుంది. ఈ 48 సంస్కారాలలో చౌలం ఒకటి. గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌలము. ఇది 7వ సంస్కారము, 7వది, ప్రధానమైనది. ఈ క్రమంలో తృతీయే వత్సరే చౌలం అని ఆపస్తంభ సూత్రం. 3వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలను తొలగించాలి. దేహంలో ఉన్న సమయంలో మృతకణములు, మన దేహంలో ఉండేటటువంటి అణువులు కొన్ని దేహంలోంచి వెళ్ళిపోయి అవి ఇలా కేశములుగా, నఖములు గోళ్ళుగా మారతాయి అని సైన్స్ కూడా వివరిస్తుంది. నిజమే. కానీ మృతకణములైనప్పటికీ తెల్ల రక్త కణములలో మృత భాగములుగా గుర్తింపు పొంది దేహంలో నుంచి బయటకు వచ్చినప్పటికీ ఈ మృత కణములు పెరుగుతున్నాయి. చెమట వల్ల కాకుండా గోళ్ళు పెరుగుతాయి, కేశములు పెరుగుతాయి. కనుక తొలిసారిగా ఈ కేశమును తొలగించే నిమిత్తమై దివ్యమైన సమయము, దివ్య స్థలము, పవిత్రమైన వాతావరణము ఇవన్నీ కావాలి అంటుంది శాస్త్రం, ధర్మం. ఇందులో ఇల్లే ప్రధానం. ఇంటిలోనే పుట్టు వెంట్రుకలు తొలగించాలి. కానీ ఈనాటి కాలంలో అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోవడంతో ఇంటిలో అవకాశాలు ఉంటాయో లేవో, ఇల్లు ధర్మానికి ఆలవాలం కాకుండా అనేక వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఇంట్లో జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆలయానికి వెళదాం, ఇంటికన్నా గుడి పదిలం అంటూ పలువురు చౌలం పుట్టు వెంట్రుకలను కూడా ఆలయాలలోనే తొలగిస్తున్నారు. నిజానికి ఇంటిలోనే చెయ్యాలి, ఇది శాస్త్ర ప్రమాణం. ఇక ఎప్పుడు చెయ్యాలి? 3వ సంవత్సరంలో తృతీయే వత్సరే చౌలం అని ఉంది. ఆలయంలో చేయవచ్చును, ఇంటిలో చేయవచ్చును. కానీ 3వ సంవత్సరంలో 3 ఏళ్ల వరకు ఆ పిల్లవాడికి ఈ పిల్లకి పుట్టు వెంట్రుకలు తొలగించకపోతే అలా జడలు పెరిగిపోయి అందులో చిన్న చిన్న క్రిములు కూడా పెరిగిపోయి, అయ్య బాబోయ్ మా వల్ల కాదండి, 9వ నెలలో తొలగించవచ్చా, 7వ నెలలో తొలగించవచ్చా, 11వ నెలలో తొలగించవచ్చా అంటూ సంవత్సరం లోపటే తొలగించేటటువంటి సంప్రదాయానికి ఆధునికులు శ్రీకారం చుట్టారు. కారణం పరాశర స్మృతి. అందులో 1, 3, 5 ఇలా బేచి సంవత్సరాలలో తొలగించవచ్చు అని చెప్పడంతో
కలౌ పారాశర స్మృతి. ఈ కలియుగంలో పరాశర స్మృతి ప్రమాణం కనుక 1 సంవత్సరంలోనే 7వ నెల, 9వ నెల, 11వ నెల తొలగించడంతో చౌలం అనేది ఆలయాలలో సంవత్సరం లోపట బేసి నెలలలో తొలగిస్తున్నారు. 5వ సంవత్సరం చేయవలసిన అక్షరాభ్యాసం 3వ సంవత్సరానికి, 3వ సంవత్సరంలో చేయవలసిన చౌలం అంటే పుట్టు వెంట్రుకలు 1వ సంవత్సరానికి ఇలా అడ్వాన్స్ అని చెప్పాలి, ఆధునికీకరింపబడడంతో క్రమంగా అభ్యసన దశలు కూడా వేగవంతమయ్యాయి. త్వరగా అన్నీ నేర్చేసుకోవాలి అనే జ్ఞానం కూడా కొత్త రూపం పొందింది. మూలం పరాశర స్మృతి. సంక్షిప్తంగా సమాధానం ఏమిటి అంటే 7వ నెల, 9వ నెల, 11వ నెల పుట్టు వెంట్రుకలు తొలగించవచ్చు, ఇంటిలో తొలగించాలి, కుదరని ఎడల దివ్యక్షేత్రాలలో కూడా తొలగించవచ్చు. గురుగారు, బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు మనం మైలు లేదంటే సూతకం అని కొద్ది రోజుల పాటు ఎవరిని తాకరాదు అని చెప్తూ ఉంటారు. అయితే పంచసూతకములు అంటే ఏంటి, అవేవి? పంచసూతకములు చాలా విశేషమైనటువంటి ధర్మం ఇది. ఇంటిలో ఎవరైనా జన్మిస్తే జాత ఆశౌచము. సూతకము అంటే అర్థం ఆ వ్యక్తిని ఇతరులెవరూ తాకరాదు, అతడు ఇతరులను తాకడం వల్ల వచ్చే కష్టం అని కాదు సుమా. ఆ వ్యక్తి జన్మించిన వ్యక్తికి చుట్టరికంలా ఉండేటటువంటి వ్యక్తి ఒక బంధనంలో ఉన్నాడు. కొత్తగా పుట్టిన ఆ ప్రాణికి ఈ వ్యక్తి ప్రేమాస్పదుడై ఉన్న కారణం చేత ఆ వ్యక్తి ఎవరిని తాకకుండా 10 రోజుల పాటు ఒక నియమంలో ఉంటే అది జాత ఆశౌచము. అలాగే ఆ వ్యక్తి మరణించిన ఎడల ఆ మరణించిన స్థితిని అనుసరించి తిరిగి మళ్ళీ ఇదే వ్యక్తి కొద్ది రోజుల పాటు ఎవరినీ తాకకుండా ఉండాలి, అది మృత ఆశౌచము. ఈ క్రమంలో పంచ ఆశౌచములు 5 విధములుగా కూడా శాస్త్రం ఈ విషయాలను మనకు తెలియజేసింది. మొదటిది జాత ఆశౌచము, రెండవది మృత ఆశౌచము, మూడవది శ్మశాన ఆశౌచము. దహన స్థలికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా అటువంటి ప్రత్యేకంగా నియమితమైన స్థలాలలో మనం వెళ్ళవలసినప్పుడు, వెళ్ళి వచ్చినప్పుడు శరీర శుద్ధి నిమిత్తమై స్నానాదిగాదులు ఆచరించాలి, వస్త్రధారణ మార్చుకోవాలి, మౌనవ్రతం స్వీకరించాలి, జపం చేసుకోవాలి, ఆహారాన్ని తీసుకోవడం మానివేయాలి కనీసం కొద్ది గంటల వరకైనా. ఇలా జాతాశౌచము, మృతాశౌచము, శ్మశాన ఆశౌచము, అంటువ్యాధి ఆశౌచము, ఇది 4వది. ఎవరైనా తాకితే ఏదైనా వ్యాధి వచ్చే అవకాశాలు ఉండేటటువంటి నేపథ్యంలో కరోనా వచ్చిన తర్వాత ఈనాటి కాలంలో 10 మందికి ఈ ఆశౌచం ఎంత బలమైనదో బాగా తెలిసి వచ్చింది. ఎవరినెవరు తాకకూడదు, నో షేకింగ్ హ్యాండ్స్, ఓన్లీ నమస్కారాలు అని చెప్పడంలో ఇది 4వ ఆశౌచము. 5వది మాసిక ఆశౌచము. మహిళలకు సంబంధించి మాసిక నియమంలో ఉన్నప్పుడు ఇతరులు వారిని స్పృశించరాదు. ఆశౌచములు 5 విధములు అంటుంది శాస్త్రం. ప్రతి శాస్త్రబద్ధమైన నియమం వెనుక, ప్రతి ధర్మం వెనుక సమాజానికి మేలు కలిగించేటటువంటి, ప్రయోజనం కలిగించేటటువంటి విధానాలే ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. పరిశీలిస్తే అర్థమవుతాయి. ఇది ఇందులో ఉండే అంతరార్థం. గురువుగారు, కుంతీదేవిని శ్రీకృష్ణుడు మేనత్త అని సంబోధిస్తాడు కదా, ఏ రకంగా మేనత్త అవుతుంది శ్రీకృష్ణుడికి కుంతీదేవి? కృష్ణులకు కుంతీదేవి మేనత్త ఏ విధంగా అనుకున్నప్పుడు భారతాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది. పూర్వం యదువంశములో శూరుడు అనే ఒక చక్రవర్తి ఉండేటటువంటి వాడు. అతడి కుమారుడు వసుదేవుడు. వసుదేవుని అనంతరం శూరునకు ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె పేరు పృథ. ఈ అమ్మాయిని శూరుడు చిన్ననాడు ఏనాడో తను చేసిన వాగ్దానాన్ని అనుసరించి తన సన్నిహిత మిత్రుడైనటువంటి కుంతి భోజనకు దత్తతగా ఇచ్చాడు, పెంచుకోవడం కోసం ఇచ్చాడు. ఆ కారణం చేత వసుదేవుడు పృథ అన్న చెల్లెండ్రు, బంధుత్వం అక్కడ ఉన్నది. వసుదేవుని కుమారుడు కృష్ణుడు. కుంతిభోజుడు పెంచి పెద్ద చేసిన కారణం చేత పృథ పేరు కాస్త కుంతిగా మారింది. మహాభారతంలో అర్జునుడిని మనం సంబోధించేటటువంటి సందర్భాలలో పలుమార్లు కృష్ణుడు
భగవద్గీతను బోధించేటటువంటి సందర్భాలలో మరీ ప్రత్యేకంగా పార్థ అని సంబోధన చేస్తాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. పార్థ అని ఆ సంబోధించడంలో పృథ కుమార అని ఆ పిలుపు. స్వంత చెల్లెలి కుమారుడు కాబట్టి అర్జునుడు, వసుదేవుని కుమారుడైన ఆ కృష్ణుడికి బావమృదుల సంబంధం. అలా కృష్ణుడు కుంతిని మేనత్త అని సంబోధించడం ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, జంట అరటి పళ్ళను తింటే కవల పిల్లలు పుడతారని చెప్తూ ఉంటారు. అలాగే తాంబూలం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఒక అరటి పండు పెట్టి ఇవ్వకూడదు, ఒక పండు ఏదైనా సరే పెట్టి ఇవ్వకూడదు అని చెప్తుంటారు కదా, ఇందులో వాస్తవం ఎంత? చాలా మంచి విషయం తల్లి ఇది. అరటి పళ్ళు ఒక్కొక్కసారి జెనెటికల్ రీజన్స్ అంటూ ఉంటారు సైన్స్ శాస్త్రవేత్తలు. 2 అరటి పళ్ళు కలిసి వస్తూ ఉంటాయి, వాటిపైన ఉండే పొట్టు కలిసి ఉంటుంది. 2 అరటి పళ్ళు కనిపిస్తాయి, పొట్టు ఒకటే, తోలు ఒకటే అనుకుందాం కాసేపు. అలాంటి సమయంలో ఇలా జంట అరటి పళ్ళను తింటే కవలలు పుడతారట అని ఎవరో అన్నారు. అలా ఎవరో అన్న మాట కాస్త లోకంలో ఒక అపప్రథగా ప్రచారంగా మారింది. శాస్త్రం ఈ విషయాన్ని అంగీకరించదు. పైగా ధర్మశాస్త్రం మరీను సుతరాము అంగీకరించదు. జంటగా ఉండేటటువంటి కవలలుగా ఉండేటటువంటి అరటి పళ్ళని మనం తినకూడదు. అలా వచ్చిన వాటిని గోమాతకు ఆహారంగా అందించాలి. పూర్వజన్మకి సంబంధించిన మన వెంట వచ్చేటటువంటి కర్మఫలమంతా కూడా తొలగిపోతుంది, కర్మరాహిత్యం కలుగుతుంది. జంటగా ఉండే ఈ అరటిపళ్ళలో ఒక అరటిపండు గత జన్మకు సంబంధించింది. ఈ జన్మ కర్మ రెండూ కలుపుకొని గోమాతకు ఆహారంగా అందించాలి. ఇది ధర్మం చెప్పేటటువంటి బోధ. పైగా 2 జంట అరటి పళ్ళని అలా బలవంతంగా విడదీసి తింటే భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడతాయి, మనస్పర్ధలు ఏర్పడతాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి అని కూడా ఆచారకాండ అనే ఒక ప్రత్యేక గ్రంథం విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి పళ్ళనే మనం స్వీకరించాలి. జెనెటికల్గా వచ్చేటటువంటి జీవ ఆవరణ వ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగా వచ్చేటటువంటి ఇలాంటి జంట పండ్లు లేదా మరింత పెద్దగా వికృతంగా ఉండేటటువంటి పళ్ళు వీటిని మనం స్వీకరించకూడదు. దేశీయంగా ఉండేటటువంటి వాటిని, సవ్యంగా లభించేటటువంటి వాటిని త్రెంచిన అనంతరం 3 గంటలలో మనం స్వీకరించిన ఎడల అవి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తాయి అని శాస్త్ర ప్రమాణం. కనుక జంట కవలలుగా ఉండేటటువంటి అరటి పళ్ళను తింటే అనారోగ్యం వస్తుంది. జంట కవలలు పుడతారన్న మాట దేవుడుగాక వాటిని స్వీకరించకూడదు అంటుంది ధర్మశాస్త్రం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.